నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ప్రకాష్ రాజ్ ఏదైనా సినిమాలో ఉన్నారు అని అంటే ఆ క్యారెక్టర్ ఏంటో అనేది ఊహించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అది నాన్న పాత్ర కావచ్చు, తాత కావచ్చు, విలన్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇవేవి కాకుండా ఇంకేదైనా కూడా కావచ్చు. పాత్ర ఏదైనప్పటికీ ఆ పాత్రలో లీనమైపోయి నటించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ మన వీకెండ్ గెస్ట్. నమస్తే ప్రకాష్ రాజ్ గారు. వెల్కమ్ టు అవర్ షో వీకెండ్ గెస్ట్. థ్యాంక్ యూ. సో దసరాకి మా ఊరి రామాయణాన్ని చూపించబోతున్నారు. మన ఊరి రామాయణం ఏంటి? మన ఊరి రామాయణం ఏ ఊరిది ఇది? ఏంటి మీరు రాముడా, రావణాసురుడా, ఆంజనేయుడా? మనుషులున్న అన్ని చోట్ల ఊళ్ళే కదా. సో అన్ని ఊరి రామాయణం ఇది, మనందరి రామాయణం. మనలో ఉన్న రాముడి గురించి, రాక్షసుడి గురించి, సీత గురించి, దుర్యోధను, అందరూ అన్ని క్యారెక్టర్స్ గురించి. మీరేంటి? రామాయణం అనేది నాకు గుణాలు. ఎందుకంటే మనం నిత్యం మాట్లాడేటప్పుడు అదే అంటావా, రాముడు లాంటి వాడు, మీరేంటి రాక్షసురా అంటే అంటున్నారు కదా మీరు. సో గుణాలకు ఒక మూర్త రూపం ఇస్తే పాత్రలు అయ్యాయని చూశాను. మనలోనే అందరూ ఉన్నారు కదా. సో ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మనలో ఉన్నవాడు బయట వస్తాడు. ఖచ్చితంగా. కంటికి రాముడిగా కనిపించేవాడు అందరూ రాముడు కాదు, రావణాసుడిగా కనిపించేవాడు అందరూ రావణాసుడు కాదు. అంత సిచ్యువేషన్ బట్టి మనలోని ఇంకొక మనిషి బయట, మనలోనే అందరూ ఉన్నారు. మన గుణాలే మనల్ని కాపాడుతుంది. సో మన జీవితంలో మనం ఏమవ్వాలనేది మన చేతుల్లో. ఏంటి మీరు ప్రియమణి ఒక ఆటోలో వెళ్తూ ఉన్నారు, మీరేమో సడన్ గా దిగి పారిపోతారు. ఏం చేస్తున్నారు ఇద్దరు? రాముడుగా వచ్చిన వాడు పారిపోవాలని డిసైడ్ చేశాడేమో, ఆడలో ఇంకో క్యారెక్టర్ బయట వచ్చిందేమో. ఒక రామనవమి అని ఒక పండగ అన్నప్పుడు ఒక సజ్జన వాతావరణం ఉంటుంది. మన జీవితంలో ఏదో కొన్ని మన మోహం కారణంగానో, మన ఆశ కారణంగానో, లేక ఎవరు చూడట్లేదనే కారణంగానో కొన్ని నిర్ధారాలు తీసుకుంటాం. అందులో లోపల వెళ్తున్నప్పుడు అదే తప్పు చేస్తున్నాం, 10 మందికి తెలియకపోతే బాగుంటుంది, బట్ ఇరికిపోయాం, బయట వచ్చే జనకు తెలిసేలోకి బయట వచ్చేయాలనిపిస్తుంది. ఆ పీరియడ్లో ఉన్న తపన, మనిషిలో ఉన్న ఆతంకం బయట వచ్చినప్పుడు వేరే మనిషిగా ఎలా బయట వస్తాం, అది ప్రతి మనిషి జీవితంలో జరిగేదండి. దాన్ని ఒక కథాహంతరం పెట్టుకొని ఒక కథన క్రమంలో ఒక హ్యూమర్ని, ఒక టెన్షన్ని పెడుతూ మనల్ని మళ్ళీ మన లోపల ఉన్న వాళ్ళని తీసుకోవడం. ఇప్పుడు రాజాగారి మ్యూజిక్లో భాస్కర భట్ల గారు రాసినట్టే ఏమేమో చూస్తూనే ఉంటాం, మనలోని లోపాలు తప్ప, ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయాలు తప్ప. మనం అందులో అది చేస్తూ ఉంటాం కదా. అదే ఈ సినిమా. అది ఒక నైజ ఘటనంగా ఒక రియలిస్టిక్ ఎలిమెంట్లు, మన ఇంట్లోనే జరుగుతున్నట్టు, మన ఊళ్ళోనే జరుగుతున్నట్టు, మన చుట్టూ మనం చూసినవి, మనం విన్నవి, మనం అనుభవించినవి, ఇవన్నిటిని పెట్టుకుని ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతిని ఇవ్వాలని ఒక సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు దీనిలో. అవును, మన లైఫ్లో కూడా సస్పెన్స్ ఉంటుంది కదా. చీకట్లో ఎక్కడి నుంచి అక్కడ నడిచేలోగా దయ్యాల గురించి భయపడి 60 సెకండ్లు మనకి ఆ సస్పెన్సే కదా లైఫ్లో. లేక ఒక అబద్ధం చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే అది నిజం తెలిసిపోతే ఆలోగా నేను తప్పించుకోవాలనేది కూడా జీవితంలో సస్పెన్సే కదా. సో అది ఈ ఫిల్మ్ జానర్ కూడా. అంటే ఒక హాస్యంగానూ ఉంటుంది, మనల్ని మనం ఎటకారం చేసినట్టు ఉంటుంది, ఎక్కడో ఇరుక్కున్నప్పుడు ఉన్న చిన్న సస్పెన్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ అ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫిల్మ్. సో మనిషిలో ఉన్న అన్ని కోణాలని స్పృశించారు. అన్ని కోణాలని స్పర్శించాను. ఓకే. సో మీతో పాటుగా ఇంకా 4 నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేశారు దీనికి. మహానుభావులు. అంటే ఎప్పుడూ ఒక సినిమా అంటే కేవలం ఒక దర్శకుడు ఒక కథ చెప్పాలనుకుంటాడు, బట్ ఆ కథని ఒక కాస్ట్యూమర్ తన కాస్ట్యూమ్లో చెప్పాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ తన ఆర్ట్ డైరెక్షన్లో చెప్పాలి, ఒక నటుడు తన నటనతో చెప్పాలి, ఒక రచయిత తన రచనతో చెప్పాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్తో చెప్పాలి, ఒక ఎడిటర్ అదే కథని ఎడిటింగ్లో చెప్పాలి. ఇళయరాజా గారు లాంటి అద్భుతమైన ఒక మ్యూజిషియన్, నాకు తెలియని మ్యూజిక్ని ఆయన అందిస్తాడు. ఆయన దగ్గర వెళ్తే నాకు ఇలా డాన్ 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 అలా రావాలి సార్ అని వెళ్ళాను. అందులో ఉన్న మ్యూజిక్ నన్ను బయట తీసుకురాగలడు. ఒక అద్భుతమైన ఒక సాగరం. తాయి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది, అమ్మ ఒళ్ళో ఉంటుంది ఆయన దగ్గర. సో ఆయన నడిపించాడు. శ్రీకార్ ప్రసాద్ గారు ప్రూవ్ చేసిన ఒక అద్భుతమైన ఎడిటర్. సో నా సినిమాకి కావాల్సిన వేగాన్ని తన ఎడిటింగ్లో తన టాలెంట్ చేశాడు. శశిధర్ అడపాని కన్నడ థియేటర్ నుంచి వచ్చిన చాలా అద్భుతమైన ఒక ఆర్ట్ డైరెక్టర్. ఆ కథకు కావాల్సిన ఒక అంబియన్సు, రామనవమి, ఆ పల్లకి, ఒక ఊరు పండగ, ఆ మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి కట్టిన ఇల్లు, ఆయన స్పేసెస్, దాన్ని క్రియేట్ చేశాడు. ప్రియామణి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, అద్భుతమైన ఒక నటి. తనలో ఒక లాట్ ఆఫ్ ఫిల్మ్స్, నేను కమర్షియల్ సినిమాస్ కూడా చేస్తుంటాను. నటన మన
ప్రొఫెషన్ కావచ్చు, బట్ ఈ పాత్రకి తనే కరెక్ట్ అనిపించింది. అండ్ తన అనుభవాన్ని బిఫోర్ దిస్ మూవీ మీరు ప్రియామణి కలిసి ఇక్కడ వర్క్ చేయలేదు? దొరకలేదు, ఛాన్స్ దొరకలేదు. అండ్ షీ హెస్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ మన ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఒకరికొకరు కలిసి పనిచేయం, బట్ ఒకే కుటుంబంలో ఉన్నాం కాబట్టి కలుస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. బట్ ఒక ఛాన్స్ దొరికింది ఒక ఫిల్మ్ చేయడానికి. అండ్ నా కథకి తను కావాలనిపించింది. వెళ్ళి కథ చెప్పాను ఎంతో నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో. అండ్ కథ విని షీస్ గివెన్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో సత్య గురించి, సత్య ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ యంగ్ యాక్టర్. నాకు ఈ కథకి ఒక అద్భుతమైన ఒక రియలిస్టిక్ పర్ఫార్మ్ చేసే ఒక యాక్టర్ అవసరం. నేను పూరి సినిమా జ్యోతిలక్ష్మి చూసినప్పుడు ఆ కుర్రోడ్ నచ్చాడు. అలాగే ఎక్కడో ఒక చోటు అలా కదిలాను నేను. అండ్ ఐ టోల్డ్ దిస్ బాయ్, చాలా ఇంట్రెస్టింగ్, యూ వాంట్ టు బికమ్ అ స్టార్ ఆర్ అన్ యాక్టర్ అన్నాను. నాకు నటుడు అవ్వాలి సార్ నాకన్నా, ఎప్పుడైనా వీలైతే చెప్తాను. ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆయన మనసుకు వచ్చాడు. పూరికి చెప్పాను, ఆయన పిలిపించి చెప్పాను. అండ్ బట్ కథ చెప్పేలాంటి ఇలాంటి సినిమాలకి మంచి నటులు కావాలి. అండ్ ఐ సా వెరీ గుడ్ యాక్టర్ ఇన్ సత్య అండ్ గ్రేట్ ఫ్యూచర్. ఆటో నడుపుతూ ఉన్నారు. ఈజ్ అన్ ఆటో డ్రైవర్. ఎక్కడో భుజంగయ్య అని నా క్యారెక్టర్, ఎక్కడో ఒక హనుమంతుడిలా ఆడి వెనకే ఉంటాడు, తన కోసం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు, ఆయనలా అవ్వాలని కలకంటూ ఉంటాడు. ఆంజనేయ స్వామి భక్తుడు, ఆ ఊళ్ళో జరుగుతున్న రామాయణం నాటకంలో ఆడ హనుమంతుడు వేషం వేస్తూ ఉంటాడు. సో ఎక్కడో ఒక మెటఫర్గా యూజ్ చేశాను. టైటిల్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడాను థియేటర్కి ఆడియన్స్ని రప్పించేలా మొత్తానికి అలా సెట్ చేసేసుకున్నారు. మెయిన్ ఫిల్మ్ చూపించే ముందు ఆ కథ ఎలాంటిది, ఆ కథకి కావాల్సిన ఒక విషయాన్ని ఒక పోస్టర్ చెప్పాలి. సో షిప్రా అని ఈ మాదిరి డిజైనర్స్ అండ్ కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఎక్కడో రెగ్యులర్ సినిమా కూడా చేయకుండా కథకి నాకు డిజైన్స్ కావాలి. అండ్ మీకు రెగ్యులర్గా స్టిల్స్ ఇవ్వను నేను, ఏ పేపర్లో కూడా మీరు స్టిల్స్ చూడరు, ఎందుకంటే ఇది పాత్రలతో అయిన సినిమా. సో వాళ్ళు దాని కథను అర్థం చేసుకొని ఒక పోస్టర్ డిజైన్గా నా సినిమా కథ ఎలా చెప్తారు మీరు అంటే వాళ్ళు దే హ్యావ్ బ్రాట్ ఇన్ దట్. ఈవెన్ ట్రైలర్ కూడా రెగ్యులర్గా నేనే కట్ చేయకుండా ఒక టోటలీ కార్తిక్ అని ఒక కుర్రోడు, శ్రీకర్ ప్రసాద్ గారు సో ఈ సినిమాకి సంబంధం లేని ఆయనకు మొత్తం సినిమా చూపించి ఈ సినిమాని ఒక 20 క్షణాల్లో ఎలా చెప్తాను, ఒక 1 minute ఎలా చెప్తావు, నీకేం అర్థమైంది ఈ సినిమా, నువ్వు ఈ సినిమా కథ చెప్తే ఎలా చెప్తావు అంటే హీ హెస్ డన్ ఇట్. సో ఇలా లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఐ హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందుకే అవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఎంట్యూ క్రియేట్ చేస్తుంది ట్రైలర్, ఏదో ఉంది అని చెప్పగలగాలి. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్టార్ టు రన్ దిస్ ఫిల్మ్. నేను ప్రేక్షకులను నమ్ముతాను, వాళ్ళ అభిరుచిని నమ్ముతాను, నా కథ మాత్రమే నాకు స్టార్. ఈ సినిమాలో చూస్తూ ఉంటే ట్రైలర్లో ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చారు. సో అది దాని టేస్ట్ మేము అక్కడే చూసాము. ఎప్పుడు అనంటే ఒంగోలు గిత్తలో అనుకుంటాను, అక్కడే మాకు పరిచయం చేశారు ఆ కన్నింగ్ స్మైల్. మళ్ళీ దీనిలో రిపీట్ అయింది అనుకుంటాను. అది ఉంటాయి. ఒక మనిషి నిజాయితీతో నవ్వే నవ్వు ఉంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. దానికి మీ పెదవులు ఎలా ఉంది, మీ అందం ఎలా ఉంది ఉండదు. పళ్ళు లేని ముసలావిడ నవ్వినా, పళ్ళు లేని చిన్న పిల్లలు నవ్వినా, రూపంగా ఉన్న ఒక అమ్మాయి నవ్వినా, నిజాయితీ ఉంటే దానికి ఒకే అర్థం ఉంటుంది. కొందరు అందులో ఎన్నో ఉంటాయి, ఒక ఎటగారంతో నవ్వేది ఉంటాయి, ఏదో దాచుకుంటూ నవ్వేది ఉంటాయి, ఆలోచిస్తూ నవ్వేది ఉంటాయి. అంటే భోళా శంకరుడు ఆడి నవ్వు అలా ఉంటుంది. సో భుజంగయ్య స్పెషల్ నవ్వు, అది స్పెషల్ మీస్ అలా ఉంటుంది. చిన్న మీసం ఇందులోనేమో కనిపిస్తోంది, బట్ దానిలో మాత్రం ఒక క్యారికేచర్ పెద్దగా ఇలా పెట్టారు. అది ఒక రూపం. క్యారికేచర్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం, అక్కడున్న ముక్కు కాదు కదా, ఒక ఐడియాలో రాస్తాం. రాక్షసుడిని చూపించారు. ఒక యాక్టర్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా వీటిని కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం అనిపించిందా? ఏం లేదే. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక ఫ్రెండ్గా ఉంటాం కదా. మన జీవితంలో ప్రతి ఒక్కరు ప్రతి పాత్రలు చేస్తుంటాం. తండ్రి అయిన వెంటనే నేను భర్త కాదనలేము కదా అలా. సో ఇట్ ఈస్ అన్ ఈజీ అండ్ ఇట్ ఈస్ అ ఫ్లో, ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఓకే, మీరు వేరే డైరెక్టర్కి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీలోని ఒక డైరెక్టర్ బయటికి వస్తాడా, లేదంటే ఒక యాక్టర్గా మాత్రమే మిమ్మల్ని మీరు అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు? అనవసరంగా ఎందుకు రావాలి ఆ డైరెక్టర్? అవగాహన బయటకు వస్తుంది. ఒక నటుడిగా పనిచేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ని ఇలా అప్రోచ్ చేయొచ్చా, నా అనుభవం ఇలా చెప్తుంది, మీ స్క్రిప్ట్ని ఇలా చేయొచ్చా నేను అంటే కొన్నిసార్లు ఆ డిస్కషన్ ప్లస్గా ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు నన్ను ఎన్నుకున్నారో అది చేయాలంతే. ధోని, ఉలోచారు బిర్యానీ అండ్ థర్డ్ ఫిల్మ్ మన ఊరి రామాయణం, దీనిలో ఒక డైరెక్టర్గా మీ మేకింగ్ స్టైల్లో చేంజెస్ ఏమైనా వచ్చాయా? డైరెక్టర్గా మేకింగ్ స్టైల్ అని ఉండదు. ఇప్పుడు తెలుగు భాష ఒకటే ఉంటుంది,
ఆ భాష ఇప్పుడు శ్రీశ్రీ గారు ఆ భాషని ఆ వ్యాకరణాన్ని యూజ్ చేసేటప్పుడు ఆయన చెప్పేది వేరేలా ఉంటుంది, ఆత్రేయ గారు చెప్తే వేరేలా ఉంటుంది, బాలగంగాధరులకు అమృత కురుసని రాసినప్పుడు వేరేగా ఉంటుంది, చలం రైటింగ్ వేరేగా ఉంటుంది. అలాగే ఒక దర్శకుడిగా అన్ని టెక్నాలజీ మనకు తెలిసిన, ఒక కథన క్రమం, ఒక భాష, సినిమా పరిభాష ఏమంటాం, లాంగ్వేజ్ అని తెలిసిన, ఆయా సినిమా ఎన్నుకుంటుంది ఎలా చెప్పాలని. సో కథకు తగ్గట్టుగా మన టెక్నాలజీ వాడాలి, కానీ టెక్నాలజీ తెలుసని కథకు వాడలేము. సో ఇట్ ఇస్ లైక్ దట్. సో ఆయా కథ వేరే వేరే జానర్ని అడుగుతుంది, డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం అంతా యాక్చువల్లీ మొదటి సినిమా నేను కన్నడంలో చేసింది. అది ఒక పచ్చని ప్రాంతంలో ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఒక ఫాదర్ అండ్ డాటర్ సినిమా అవుతుంది. వెరాజ్ ధోని వచ్చి పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్కి విక్టిమ్ అయిపోతున్నారు, బట్ ఆ విక్టిమ్ అయిపోతున్న తల్లిదండ్రులు కూడా విక్టిమ్సే కదా అదే సిస్టమ్కి. సో విక్టిమ్ చేతిలో ఒక విక్టిమ్ ఉన్నాడు, సో ఇద్దరూ మారాలి అనే ఎలిమెంట్ మీద వెళ్ళాను. ఒంటరితనం ఏకాకితనం రెండింటికి తేడా ఉంది అనడం వల్ల ఉలవచారు బిర్యానీకి వెళ్ళాను. సో ఇది వేరు, మనలో ఉన్న ఒక ఆత్మవిమర్శ. మీ మనసంతా కూడా ఆర్ట్ ఫీలింగ్తో నిండిపోయి ఉంటుంది, కానీ చేసేవి కమర్షియల్ మూవీస్, మీరు యాక్ట్ చేసేవి. సో అక్కడ ఏమైనా ఫ్రిక్షన్ ఉంటుందా? ఏం లేదు, కమర్షియల్ ఫిల్మ్ ఆర్ట్ కాదు ఎందుకంటారు మీరు? ఒకడు లాంటి సినిమా కానీ, దూకుడు లాంటి సినిమా కానీ, మంటపురం లాంటి సినిమా కానీ, ఇండియన్ ఎలిమెంట్లో రెండు ఎంటర్టైన్ చేసేదే, రెండింటిని చేయాలి. ఒక ఇండియన్ నటుడు అనేటప్పుడు కాంజీవరం లాంటి సినిమా చేయాలి, అంతపురం లాంటి సినిమా చేయాలి, దూకుడు లాంటి సినిమా చేయాలి, ఒకడు లాంటి సినిమా చేయాలి, పోకరి లాంటి సినిమా చేయాలి. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో మనకి ఆ పాకుపాటు ఉండకూడదు. ఎస్, ఇట్ ఈస్ అ స్టార్ ఫిల్మ్, లార్జర్ ఆడియన్స్ ఉంటుంది, ప్రతి సినిమాకి తనదైన ఆడియన్స్ ఉంటుంది, తనదైన బడ్జెట్ ఉంటుంది. 30 కోట్లతో తీసిన సినిమాకి 3 కోట్లతో సినిమా తేడా ఉంటుందిగా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు ప్రతి సినిమా చూస్తాడని లేదు. సో ఎవ్రీ జానర్ ఈజ్ ఇంట్రెస్టింగ్. రెండిట్లో కూడా ఆభాసం ఏమైనా ఉంటే, అసహ్యం ఏమైనా ఉంటే అది తప్పు. కానీ చేసే పనులు ఇట్ ఇస్ కమర్షియల్ సినిమా. ఐ లివ్డ్ బికాస్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ కమర్షియల్ ఫిల్మ్స్. అయితే నేను అంతఃపురం చూసినప్పుడు మీ యాక్టింగ్ చూసి అసలు ఇతను యాక్టర్ అంటే, ఇది యాక్షన్ అంటే అనుకున్నాం. కంజీవరం చూసినప్పుడు అసలు మించిన యాక్టర్ లేడు అని అనిపించింది. అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ చూస్తూ ఉన్నప్పుడు కొంచెం సిల్లీగా, కొంచెం మొనాటనస్గా అనిపించింది. సో ఆ డిఫరెన్స్ ఒక ఆడియన్గా నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు పర్సనల్గా మీకు కాంజీవరం ఇష్టం, అంతపురం ఇష్టం, కొందరికి పోకరి ఇష్టం, గిల్లి ఇష్టం, కొందరికి గన్ షాట్ ఇష్టం, కొందరికి ప్రేమకు వెళ్ళాలి ఇష్టం, కొందరికి బొమ్మరిల్లు ఇష్టం. అదే టైంలో ఒక నటుడిగా నేను కొంచెం రాంగ్ ఫిల్మ్స్ కూడా ఎన్నుకుంటాను. అంటే ప్రయత్నం వెనక ఒకసారి మణిరత్నం గారు ఒకటి చెప్పారు, మంచి సినిమానో చెడ్డ సినిమా, సక్సెస్ఫుల్ ఫిల్మో ఫెయిలియర్ సినిమా, దాని వెనకున్న తపన ఒకటే. అందరూ మంచి సినిమా సక్సెస్ అవ్వాలని తీస్తారు, అందులో ఆ క్షణంలో తీసుకున్న జడ్జ్మెంట్ రాంగ్ ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు సినిమా చేస్తూ అందులో ఆ కథలో నాకు ఏది ఇన్స్పైర్ లేకపోతే నేనే ఎన్నోసార్లు ఓవర్ యాక్టింగ్ చేసి ఉండొచ్చు, ఇరిటేటింగ్ పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు. అలా అని నేను నటన కాదని చెప్పలేము, బట్ ఆయా సినిమాలకి వర్కౌట్ అవ్వలేదు, కొంచెం ఒక బ్యాడ్ ఫిల్మ్ చేసి ఉంటాం. అలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఒక అణ్వాయుధాన్ని తీసుకొచ్చి అల్మరాలో పెట్టుకున్నారేమో ఉంటుంది. అది అన్ని జీవితంలో జరుగుతుంది, మన జీవితంలో మన లైఫ్లో కూడా అదే జరుగుతుంది కదా. మనం ఏదో అంటున్నాం, పాలు పిండి కాఫీ పాలు చెడిపోద్ది. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఐ మీన్ ప్లస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి ఒక మనిషి జీవితంలో. అందరూ సచిన్ తెండూల్కర్ డిడ్ నాట్ ఇట్ సెంచరీ ఇన్ ఎవ్రీ దిస్ థింగ్. 0 కౌట్ అయిపోయి ఆయనకి పనికి లేదండి. ధోని లాంటి మనిషికి ఆయన పనికి రాదని అంటుంటాం, సక్సెస్ఫుల్ రెండు చూస్తుంటాం. అలా అని మీరు ధోనినో సచిన్ తెండూల్కర్నో తీసి పారేలేము. మహాత్మా గాంధీ అబద్ధం చెప్పలేదని లేదుగా. సో ఇట్ ఈస్ ఆల్ ప్లస్ అండ్ మైనస్. మనం ఎప్పుడూ సమగ్రంగా చూడాలి, ప్లస్ అండ్ మైనస్ రెండు తీసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ మనలాంటి బాధ్యత ఉన్న నటులు కొన్ని రాంగ్ పర్ఫార్మెన్సెస్, రాంగ్ ఫిల్మ్స్ తగ్గించాలి, ఒప్పుకుంటాం. తెలిసి చేసినవి ఉంటాయి, తెలియక చేసినవి కూడా ఉంటాయి. తెలియక చేసిన తప్పులు చేశాను, తెలిసి కూడా కొన్ని తప్పులు చేశాను, అది క్షమించడానికి కష్టం. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్దాం ప్రకాష్ గారు. వెళ్దాం. బెంగళూరు కళాక్షేత్రాలో నెలకి 300 రూపాయలతో వర్క్ చేసిన ఆ ప్రకాష్ రాజ్ ఈరోజు ఈ స్థాయిలో ఉంటాయి అంటే ఈ పైనాన్ని చూస్తే ఏమనిపిస్తోంది ఒక్కొక్కసారి? అద్భుతం, మనిషి ప్రయాణం అది. అప్పుడు 25 సంవత్సరాల ముందు 300 మీరేమంటున్నారో ఆ 300 ఇవాళ ఒక 15,000 అయి ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు చూస్తే ఆ 300 ఇవాళ 300 పోల్చొచ్చు. అండ్ అలాంటి ఒక న్యాచురల్ ప్రోగ్రెస్ ఉండాలి. మనిషి ఎవరో తెలియకుండా మనం దానం ఇవ్వట్లేదు, ఆడు ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పచ్చని పొలం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ జర్నీ.
అండ్ నా జీవితంలో ఒక ప్రయాణం గమ్యం బాగానే జరిగింది. అండ్ నా అదృష్టం కొద్దీ బాలచంద్ర లాంటి వాళ్ళు, మణరత్నం లాంటి వాళ్ళు, ఎన్నో దర్శకులు, ఎన్నో రచయితలు, ఎన్నో నదులు, ఎన్నో ప్రాంతాల భాషల మనుషులు నన్ను ఒప్పుకున్నారు. వాళ్ళందరూ నన్ను ప్రేమించారు. నాకు వస్తూ వెళ్తున్నాను, ఎదుగుతూ వెళ్తూనే ఉన్నాను. ఎదుగుదలం అనేది కూడా నాకు తెలియదు, అది అవతల వాడిని చూసేది. నాకు ప్రయాణం అద్భుతంగా ఉంది. ఈ మాడ్యులేషన్ మీకంటూ ఒక స్పెషల్ మాడ్యులేషన్ అంటే దీనికి ఏమైనా సహజంగానే అది మీలో ఉంటుందా లేదంటే మనిషి హార్ట్ బీట్ మనసు నుంచి వాడు నమ్మి చెప్తే ప్రతి మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యం ఇక్కడ మాడ్యులేషన్ స్టైల్ కాదు. ఒక మనిషి చెప్తున్నట్టు అది రీచ్ అవుతుందా, అది రీచ్ అవ్వాలంటే మీలో నిజాయితీ ఉండాలి, మీకు ఒక జ్ఞానం ఉండాలి, మీకు దాన్ని జీర్ణించుకోవాలి. జీర్ణించుకుంటే ప్రతి మనిషి మాడ్యులేషన్ బాగుంటుంది. ప్రతి మనిషికి కళ్ళు, ముక్కు, పెదవులు ఇలాగే ఉండాలంటే అందం కాదు. రజనీకాంత్ గారిని అందం అంటారా, మీరు మహేష్ బాబుని అందం అంటారా? అది కాదు. బట్ వాళ్ళు దేనికోసం నించున్నారు, వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏముందో అందువల్ల వాళ్ళు అందంగా కనిపిస్తారు. ఇదేముంది, ఇది జస్ట్ వెహికల్. ఇప్పుడు ఒకసారి పోయేది కదా, పోయేదే, ఏజ్తో పాటు పోతుంది. ఓకే. సో బెంగళూరు కళాక్షేత్రం నుంచి ఈ జర్నీ మొత్తంలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూశారు, కెరియర్ వైజ్గా, పర్సనల్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్. అలాంటప్పుడు మీకు ధైర్యం ఇచ్చేది ఏంటి? మిమ్మల్ని మీరు మళ్ళీ ఇంతకు ముందు జరిగిన మంచి, ఇంతకు మించి జరిగిన అద్భుతం, లైఫ్ ఈ క్షణం ఎందుకు డిసైడ్ చేయాలి? అన్నిటినీ తీసుకోవాలి. ఒక తీపిని ఎలా తీసుకుంటారో దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని జీర్ణించుకోగలిగే విషయాన్ని మింగి ఆయనే నీలకంఠుడైతే మీరెందుకు అవ్వలేరు? సో ప్రతి ఒక్కటి అంటే ఎవరో ఒకరు, ఇప్పుడు మీరు నా కొడుకు చావు గురించి మాట్లాడితే ఓకే, అది పెద్ద బాధ. అది ఐఎమ్ రిచ్ విత్ హ్యాపీనెస్, ఐఎమ్ రిచ్ విత్ పెయిన్ అని కూడా చూడొచ్చుగా. అది ఇంకేదో నేర్పింది కానీ నేను ఒక మనిషి, నా చేతుల్లో ఏం లేదని నేర్పింది, అసహాయకత నేర్పింది. అలా అని నేను స్వార్థపరంగా ఆలోచించుకుంటా, నా కూతురు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని చూసుకోవాలన్న బాధ్యతను నేర్పింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. సో ఆగాలి, ఓపిక ఉండాలి. మేమెవరు డిసైడ్ చేయడానికి ఇక్కడ ఆగిపోవాలి, ఇక్కడ చనిపోవాలి, ఇంత బాధ మనకెందుకని? బాధ మనకే కాదు, అందరికీ ఉంది. మనకు అయినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, కానీ మిగతాది ఓన్లీ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఒకసారి మీకు ఆ బాధ కలిగితే, ఇంకొకటికి బాధ కలిగితే అది ఇన్ఫర్మేషన్ అవ్వదు. మీ హృదయం వెళ్ళి అయ్యో నేను అనుభవించాను, అది అనుభవించకూడదు అంటాం. అన్ని అనుభవాలే. ప్రకాష్ రాజ్ ముక్కోపిన కోపం ఉంటుంది, ప్రతి మనిషికి ఉన్న వీక్నెస్లు ఉంటాయి. ఒకప్పుడు ముక్కోపి, ఇప్పుడు వేరే కారణాలకి కోపం వస్తుంది. కోపం రాకూడదని కాదు, ఇంతకుముందు ప్రాబ్లీ అవగాహన తక్కువేమో, ఏదో ఒక వేగమేమో, కొంచెం ముక్కోపం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, అప్పుడప్పుడు అంటారు. ముందు కొందరు అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకున్నారు. ఉంటాయి. మీరు అహంకారి అని కూడా అంటారు. నేను దిషణహంకారి. అంటే నన్ను నేను చాలా గౌరవిస్తాను, అవతల వాడు నన్ను గౌరవించే వరకు వెయిట్ చేయండి నేను. అందువల్ల నేను చెప్పాను, మీరు మంచి నటుడా అంటే అవును తెలుసండి అంట. అది అహంకారం అయితే అహంకారం, దిషణహంకారం అయితే దిషణహంకారం. మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, అంటే నేను మంచి నటుడిని మీరు అన్నట్టుగా, ఎస్ నేను బెస్ట్ యాక్టర్ అని చెప్పుకున్నారు. అంటే అది అహంకారంతో చెప్పుకున్నదా, ఆత్మాభిమానంతో చెప్పుకున్నదా? దిషణహంకారంతో చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నేను మంచి నటుడిని. గ్రేటెస్ట్ యాక్టర్ అని చెప్పను, నేను మంచి నటుడిని, నేను మంచి మనిషినే, నా భార్యకి నేను మంచి భర్తనే, నా పిల్లలకి నేను మంచి తండ్రినే అన్నట్టు నేను మంచి నటుడిని. ఇంత మంచి నటుడిని ఎందుకు ఇండస్ట్రీ కొంతకాలం బ్యాన్ చేసింది? బ్యాన్ చేస్తారు, ఇప్పుడు దానికి కారణాలు నాది ఉంటాయి, ఆడది ఉంటాయి, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు ఒక సొసైటీలో ఉన్నప్పుడు అందరూ ఒక్క చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నాలంటే కొంచెం కేసులు ఉంటాయి, మేము వినప్పుడు వద్దంటారు. ఒక చిన్న కథ చెప్పాలంటే, ఒక ఊళ్ళో ఒకడికి కొమ్ములు మొలిచాయి. అరే మన కొమ్ములు మొలలేదు, కొమ్ములు మొలిచాయి అంటే ఊరి నుంచి బయట పెట్టారు. 15 రోజుల తర్వాత అందరికీ కొమ్ములు మొలిచాయి. అరే ఆయన ముందు మొలిచిందయ్యా, మనకి ఇప్పుడు మొలిచింది, సారీ అని తీసుకురావాలంటే ఆయన కొమ్ములు లేవు. అరే లేదంటే ఆడు కొమ్ములతో ఆయన చంపేశారంట. సో ఇది ప్రపంచ న్యాయం జరుగుతూ ఉంటుంది. అలాగే నేను కొంచెం అన్కంఫర్టబుల్, నేను అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు బయట పెడతారు. ఆ తర్వాత లేదయ్యా ఉంటే బాగుంటుంది బయట తీసుకుంటారు. మారను, కొందరు మారరు, ఏం చేద్దాం. బట్ దానికి నేనెంత కారణమో, నన్ను బయట పెట్టడానికి కొన్ని కుళ్ళో ఈర్షో లేదా ఇది సెట్ అవ్వడం నాకు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళుండొచ్చు. వాళ్ళెంత కారణమో నేను అడ్జస్ట్ చేసి ఉండొచ్చు, నేను చేయలేదు. సో 2 చేతులు కలిపితేనే చెప్పట్లు. సో ఇద్దరికి కానీ అవుతాయి, అది ఇట్ ఈస్ హ్యాపెన్స్. సో అలా ఇక్కడ కూడా అందరికి కొమ్ములు వచ్చిన తర్వాత ఆ కొమ్ములే నయం అని మళ్ళీ వెనక్కి పిలిచారా? ఊరికే కథ చెప్తాను. అదే,
ప్రకాష్ రాజ్తో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు సెట్లో? ఆడగా ఉంటాడు అంతే. వాడు ఎవరో ఒకరు వదులుకోవాలి. ఇద్దరు వదులుకునేటప్పుడు భార్యాభర్తల మధ్య అదే, ఇద్దరు తాండదమ్ముల మధ్య అదే, స్నేహితుల మధ్య అదే, రెండు రాష్ట్రాల మధ్య అదే. ఎక్కడికి మనుషులు ఉన్నారో ఇవి జరుగుతూనే ఉంటాయి. సో మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఒకళ్ళు తగ్గాల్సి ఏం లేదు, బ్రతకడం అంతే. సో అంతేకాని ఎప్పుడు కాంప్రమైజ్ అయిన దాఖలాలు లేవు. కాంప్రమైజ్ అని కాదు, బ్రతకాలి, అడాప్ట్ అయ్యి బ్రతకాలి. ఏంటి దానివల్ల కొంచెం దెబ్బలు పడితే కొన్ని గాయాలతో తిరగాలి, పర్వాలేదుగా. కొందరు పెద్ద హీరోలతో కూడా ప్రకాష్ రాజ్కి ప్రాబ్లమ్స్ వచ్చాయి, గొడవలు అయ్యాయి. ఉండొచ్చేమో, నాకైతే ఎవరితో గొడవలు అవ్వలేదు, నాకు తెలియదు దాని గురించి. డైరెక్టర్స్తో అయితే తెలిసిన విషయం. ఉంటాయండి, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సంవత్సరాలు కలుసున్న భర్తతో భార్యలతోనే ప్రాబ్లం అవుతున్నప్పుడు ఇవి పెద్ద పెద్ద సంబంధాలు కాదు కదా, అవుతుంటాయి. దెర్ విల్ బి ఫ్రిక్షన్ ఆఫ్ ఐడియాలజీస్. ఫ్రిక్షన్ ఉంటేనే అందం, లేకపోతే మనిషి చచ్చిపోయినట్టు లెక్క. ఐ డోంట్ వాంట్ టు బి ఆల్వేస్ నైస్ టు పీపుల్. ఐ వాంట్ టు బి మై సెల్ఫ్. అండ్ నేనుగా ఉండడానికి నాకు దక్కాల్సింది ఏముందో, దేనికి నేను అర్హుడినో దాన్ని మాత్రమే పొందడానికి ఇష్టపడతాను. పక్కింట్లో ఇద్దరు గొడవ ఆడుకుంటుంటే దాన్ని చూడ్డా ఆనందపడేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఒకవైపు వెళ్ళి ఇంకొకరి మీద పగ తీసుకోవడం కొందరు ఉంటారు. లేదు ఇద్దరిని కలిపి బాగానే ఉంటాం లేవండి, అదే ఇది అన్నీ ఉండేదేరా అని బ్రతికేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ ఇష్టం. ఓకే. సో మీరు అంటే చాలా మంది, నేను జనరల్గా వినడం ఏంటంటే డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చెప్తారు, కానీ ప్రకాష్ రాజ్ అసలు చదువుకోవడం ఇష్టం లేకనే యాక్టర్ ఇంకా వెళ్ళారట, నిజమేనా? అలా కాదు, నా కళ్ళ ముందు యాక్టింగ్ కలిసింది. ఒకవేళ నేను యాక్టర్ కాక ఒక డ్రైవర్ అయి ఉన్నాను అనుకోండి, నేను నేషనల్ అవార్డు వచ్చేది నాకు డ్రైవింగ్లో. చదువుకోవడం ఇష్టం లేక యాక్టింగ్ వైపు వచ్చారు? చదువుకోవడం ఎక్కలేదండి, ఎక్కలేదు. నాకు ఎక్కలేదు, ఏం చేయమంటారు, నాకు చదువు లేదు. బట్ నాకు యూనివర్సిటీ బయట కనిపించింది, 7-4 గోడల మధ్య కనిపించింది. అక్కడ ఉండి బ్రతికిన వాళ్ళు ఫ్రెండ్స్ పెద్ద ఎత్తుకెళ్ళారు. నేను బయట వాళ్ళు కూడా బాగానే వచ్చాను కదా, ప్రాబ్లం ఏముంది? కానీ వినేదేమో డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చెప్తారు. అదేంటి నార్మల్గా ఎవరో చెప్పుంటారు, డాక్టర్ గురించి చిన్న పిల్లలు వెళ్ళుంటారు. ఆ తర్వాత నేను ఇది కాదు. ఎప్పుడు నువ్వు ఏది అనేది నీకు తెలియాలి. జీవితంలో నాకేం కావాలని నాకు తెలియదు, నాకేమొద్దని నాకు తెలుసు. నాకేం కావాలనేది వస్తాయి చూస్తే, నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు ఏం కావాలని. బట్ నాకేం వద్దని తెలుసు. నాకు బ్యాంకులో కూర్చొని ఒక అకౌంటెంట్ అవ్వడం ఇష్టం లేదు. యాక్టర్ అవ్వాలని నాకు లేదు. అక్కడ వెళ్తే అయ్యానంతే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ లీడ్ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్? ఒక పెయింటింగ్ ఉంటుందండి, పెయింటింగ్లో మేజర్గా ఒక సూర్యుడు ఉంటాడు, పెద్ద సూర్యుడు, చిన్నది ఉంటుంది, రెడ్ హీరో ప్రొటగనిస్ట్. బట్ ఆ రెడ్ కనిపించాలంటే పక్కన ఒక చక్కటి ఒక చెట్టు ఉండాలి. ఆ డిస్టెన్స్ కనిపించాలంటే ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి, ఒక 2 కొండలు ఉండాలి. ఈ కొండలు ఉంటేనే దానికి అర్థం. సో అన్నీ కలిపి, సో ఎవరెవరు ముఖ్యం కాదు. ఆయన ప్రొటగనిస్ట్, ఇది క్యారెక్టర్ యాక్టర్స్. సో బోత్ ఆర్ ఈక్వల్. ఏది ఒకటి తీసినా బోరింగ్. కానీ ఒక్కొక్కసారి ఆ సూర్యుడి కంటే ఎక్కువగా ఈ తాటి చెట్టు, ఈ చెట్లే, ఈ గ్రీనరీతో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, డామినేట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మరి వీటిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడం కరెక్టా మీలాంటి వాళ్ళని? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లీడ్ రోల్ ని మీరు డామినేట్ చేసేస్తూ ఉన్నారు. నేను డామినేట్ కథ అలా వెళ్ళింది, మనమే మేబీ కథ అయి ఉండొచ్చు, మీ యాక్షన్ పరంగా అయి ఉండొచ్చు. కాదు, కథ అలాగే ఉంటుంది. ప్లస్ యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం ఇంటెన్స్గా చేస్తే వెళ్ళిపోయారు. అంతపురం లాంటి సినిమా ఇప్పుడు తిడుతుంటారు వంశీ నన్ను, ఎరా నేను సౌందర్యం మీద తీసాను ఆ సినిమా, నాకు ఇటు వచ్చింది, నా కెమెరా నీ వైపు వచ్చేసింది, అది నీ ప్రాబ్లం అన్నాను. నువ్వు కథ తీస్తూ కెమెరా నా మీద వస్తే నన్ను ఎందుకంటావు? సో అది ఇద్దరు సినిమా అయింది. సో చేస్తూ అనిపించవచ్చు. ప్లస్ ఒక గొప్ప ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే చేశాడు, అంతే. ఏం చేయమంటావు దాన్ని? అందువల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రొటగనిస్ట్ అని చెప్పలేం. కథలు ఏముందో అది ఫ్రేమే. ప్రొటగనిస్ట్ హీరోనే, క్యారెక్టర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ మహానటుడు, ఆల్ ఇండియా భాషను దండుతున్నారు. ఇప్పుడు నేనే హీరోగా చేస్తే మహేష్ బాబు మార్కెట్ నాకు వస్తుందా? లేదుగా. దాన్ని ఒప్పుకోవాలి. హీరో ఈజ్ అ హీరో. ఆ సినిమాలో మహేష్ బాబు ఈజ్ అ స్టార్. ఆ సినిమాలో నేను పోఖ్రీ కానీ, గిల్లీ కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి నేను లేక ఆ సినిమా కాదని అబద్ధం జనం నాకు చెప్పొచ్చు, నేను నాకు అబద్ధం చెప్పుకోను. ఐఎమ్ అ క్యారెక్టర్ యాక్టర్. ఈరోజు పోస్టర్ వేయండి, క్యారెక్టర్ యాక్టర్ని ఎంత చూడాలో అంతే చూస్తాడు. క్యారెక్టర్ యాక్టర్ అనగానే ఒక సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్ట్ చేయగానే ఆయనే గొప్ప కాదు. మొన్న ఎవరో అడిగారు, ఏంటి సార్ మీకు ఈ మధ్యలో మీరు లేక కూడా సినిమాలు వస్తున్నాయంటే నేను చెప్పాను, నేను లేక సినిమా ఉండదని
అబద్ధాన్ని కొందరు నమ్మారు, అందుకే అన్ని సినిమాలు ఉన్నాను. నేను లేక కూడా సినిమాలు ఆడుతున్నా కదా, ఆ అబద్ధాన్ని నేను నమ్మలేదు, అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇట్స్ యాజ్ సింపుల్ ఇస్ దట్. లెట్ us be practical in life. మహేష్ బాబు మిమ్మల్ని సరదాగా అంటారేమో ఆస్కార్ అని. వండర్ఫుల్ గాయ్. ఆస్కార్ అని పిలుస్తూ ఉంటారు, అంటే ఆ స్థాయి నటుడు మిమ్మల్ని గుర్తించేశారు. ఆయన గౌరవం, ఆయన చూసింది. నాకు ఎన్టీఆర్ కూడా అంటుంటాడు, బన్నీ కూడా అంటుంటారు, గురూజీ అంటాడు బన్నీ, ఫెంటాస్టిక్ అండ్ మీరు అనయ్య అంటాడు ఎన్టీఆర్. వాళ్ళ ప్రేమ అది. ఇన్స్పైట్ ఆఫ్ బిగ్ హీరోస్, దే లవ్ మీ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అన్ యాక్టర్. సో బ్యూటిఫుల్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంటే ఒక నాన్న అనగానే ప్రకాష్ రాజ్ గుర్తొస్తారు. అది బొమ్మరిల్లు కానీ, బీట్ సీతమ్మ వాకిట్లో కానీ. వెంకటేష్ మీకంటే 4 years పెద్ద అయినా కూడా మీరు ఆయనకి ఫాదర్గా మెప్పించారు బొమ్మని. నటుడు అండి. ఇప్పుడు దాని సీతమ్మ వాకిట్లో ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ శ్రీకాంత్ అడ్డాల. ఆయనలో ఉన్న అద్భుతమైన ఒక బ్యూటీ, ఆ బ్యూటీని మహేష్ బాబులో ఆ బ్యూటీ లేకపోతే, వెంకటేష్లో ఆ బ్యూటీ లేకపోతే ఆ స్క్రిప్ట్ చేయరాలి. అలా లేకపోతే దిల్ రాజు ఆ సినిమా తీయడు. సో అందరూ సుందరమైన మనుషులే. ప్రేక్షకులు ప్రతి జనరేషన్లో కొన్ని నటులకి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. నువ్వేం చేసినా పాత్రంగా చూస్తాం, పర్సనల్గా చూడమని. అక్కడ ఏజ్ కాదు, ఆ సినిమాలో ఉన్న పాత్ర ఏజ్ చూడండి మీరు. అండ్ ఒకవేళ వెంకటేష్ గారు మీరు చెప్పినట్టు నాకన్నా పెద్ద పెద్ద ఏజ్లో నా తమ్ముడు గారు అంటే హీ సో యంగ్, దెన్ వై డోంట్ యూ గివ్ క్రెడిట్ టు దట్ మ్యాన్. దట్ ఇవాళ కూడా ఒక పోస్టర్ చూశాను, ఒక బాక్సర్ పోస్టర్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో హీ హస్ బీన్ యంగ్. లెట్ us talk positives in this world. ఎందుకు అలా ట్రై చేయలేదు? నాకు తెలియదండి, హీరో తెలియదు. నాకు కంఫర్టబుల్ లేదు అందులో. నాకు నటన పిచ్చి. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ యాక్చువల్లీ. ఇవాళ చూస్తున్న హీరోస్ చూడండి, ఎన్టీఆర్ చూడండి, బన్నీని చూడండి, చరణ్ చూడండి, మహేష్ చూడండి, ఎంత డాన్స్ చేస్తున్నారు. అంత డాన్స్ చేయగలనా నేను? నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ యాక్షన్ చేయడం ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల వాళ్ళు స్టార్స్ అయ్యారు. అందువల్ల నేను స్టార్ క్యారెక్టర్ యాక్టర్ అయ్యాను. కమల్ హాసన్ గారితో మాట్లాడినప్పుడు ఓ సందర్భంలో చెప్పారు, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 craftsలో పట్టుంది, కానీ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మాత్రం చెప్పలేకపోతున్నాను. కరెక్ట్, నిజమే కదా. మన పాపం మన ఆడియోలో సుకుమార్ భలే మాట చెప్పాడు. ఏ రంగంలోనైనా కష్టపడితే సక్సెస్ గ్యారంటీ. సినిమాలో మాత్రం కష్టపడితే సినిమా పూర్తి అవుద్ది అంతే, ఆ తర్వాత మన చేతుల్లో లేదు. బికాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. ఒక మూడ్ ఉంది, ఎలాంటి కథ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫైనల్లీ సినిమా అనేది ప్రేక్షకుడికే. ప్రేక్షకుడు అనేవాడే డబ్బిస్తున్నాడు, వాడు టైం ఇస్తున్నాడు. సో వాడే కింగ్. వాడికి ఏది తలుపు రీచ్ అవుతుందో అది సక్సెస్, ఏది తలుపు రీచ్ అవ్వదో సక్సెస్ కాదు. అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం కష్టమా? పల్స్ ఏంటి, డాక్టర్ ఏంటి పల్స్ పట్టుకోవడం? ఐ మీన్ వాళ్ళకి నచ్చేటువంటి మూవీస్ చేయడం ఎందుకు చేయాలి? మీకు తెలిసిన సినిమా చేయండి, దానివల్ల ఒక గుర్తింపు పొందండి. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చదు. వాళ్ళకి నచ్చకపోతే తెలుసుకోండి. మిగతా వాళ్ళకి నచ్చేలా బ్రతకూడదు. మీరు ఎలా బ్రతుకుతున్నారో అది మిగతా వాళ్ళకి నచ్చాలి. పెద్ద తేడా ఉంది అందులో. ప్రేక్షకులు నప్పిన నేను ఇలా చేస్తున్నాను, నచ్చుతుందా చెప్పండి. నచ్చితే మళ్ళీ కంటిన్యూ అవుతాను, నచ్చకపోతే ఎందుకు నచ్చదని ఆలోచిస్తాను. ఓహో, నేను చెప్పిన విధానం సరిగేదేమో. మనలో ఉన్న లోపాలు మనం చూసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు మన ఊరి రామాయణం, రండి. దసరాకి థియేటర్స్కి వస్తున్న ఆడియన్స్కి ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? మంచి సినిమా తీశాను, జాలీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చాలామంది కళలతో వర్క్ చేసి మిమ్మల్ని మెప్పించడానికో అని కాదు, బట్ ఎక్కడో ఒక గుర్తింపు కావాలి నటులకి ఆలోచన లహరికి, నేను తెలుసుకున్న విషయానికి. అండ్ ఒక హామీ ఇస్తాను, ఇట్ విల్ బి ఎ ఫిల్మ్ యూ విల్ లవ్ అండ్ యూ విల్ ఎంజాయ్. We also hoping the same thing. Thank you so much talking to NTV. Thank you.